సో గైస్ మీరు లాస్ట్ వీడియో చూసారు కదా, సోను వచ్చి నన్ను కొట్టడము ఏందో మాటలు అన్నాడు. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ రిలేషన్ నేను ఇంత ఈజీగా నేను అసలు మర్చిపోలేకపోతున్నా. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి నువ్వు నీ లైఫ్ చూసుకొని నువ్వు కొత్త పిల్ల దగ్గరికి పోవడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు. ఇది రీజన్ చెప్పు, అసలు నువ్వు నన్ను వదిలేయడానికి రీజన్ చెప్పు. నువ్వు వద్దే ఎందుకు? నా లైఫ్ లోకి ఎందుకు వచ్చినావు చెప్పు కన్నా. నువ్వు అసలు నువ్వు నా లైఫ్ లోకి వచ్చినావు, నా కెరియర్ నాశనం చేసినావు, నా లైఫే నాశనం చేసినావు. నాకు అక్కడికి పోయిన వాళ్ళందరూ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. సోను ఏమని చెప్పాలి నేను? నీకు నన్ను చూస్తే పాపం అని. పాపం ఎందుకు అనిపిస్తుంది? నేను లవ్ చేసి నేను పాపం అయింది నాకు. నేను లవ్ చేసింది నా పాపం. కనీసం మనం ఉన్న మెమొరీస్ కూడా నీకు గుర్తు రావట్లేదు ఆ పిల్లతో ఉన్నప్పుడు. సింపతి అంటావేంద్ర? నా బాధరా ఇది. సింపతి అంటావేంద్ర అంత సింపుల్ గా? పిచ్చిదాన్ని, నాకు నువ్వు కావాలనే ఫీలింగ్ వస్తుంది. ఈ 7 years లో నేను ఏ రోజు ఏ తప్పు చేయలేదు. కాళ్ళు పట్టుకుంటా నన్ను వదిలేకుండా కర్రా ప్లీజ్ కర్రా. కాళ్ళు మొక్కుతా వద్దు. అవేం మాటలు రా అసలు. ఎట్లుండేటోడు ఎట్లయితున్నావు కన్నా నువ్వు అసలు? ఎంజాయ్ ఏంద్రా? నువ్వు ఏడ్చి నన్ను బ్లేమ్ చేసి నన్ను పిచ్చని చేయకు. నేను నా ముఖం కూడా చూడాలనుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు నువ్వు ఏడుస్తుంటే హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జినుతో సోను. సో గైస్ మీరు లాస్ట్ వీడియో చూసారు కదా, సోను వచ్చి నన్ను కొట్టడము ఏందో మాటలు అన్నాడు. సో నేను ఏమనుకుంటున్నా అంటే, తను ఆ మాటలలోనే అంటే గొడవలోనే ఒక మాట అన్నాడు. ఏంటంటే నేను నీకు కావాలని అట్లా చెప్పినా అని అన్నాడు. సో అది క్లారిఫికేషన్ కోసం సోనుకి కాల్ చేద్దాము, కాల్ చేసి కలిసి మాట్లాడదాం, అసలు ప్రాబ్లం ఏంది అని ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే నా వల్ల కూడా అసలు అవ్వట్లేదు. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ రిలేషన్ నేను ఇంత ఈజీగా నేను అసలు మర్చిపోలేకపోతున్నా. అసలు ఎట్లా మర్చిపోతుండో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ నా నంబర్ నుండి కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి సోను కోసం సపరేట్ ఫోన్ కొన్నా, సపరేట్ సిమ్ కొన్నా. అండ్ ఈ ఫోన్కి కూడా సోను గాని ఫోటోనే పెట్టుకున్నా. ఇట్లా నాకు అంత ఇష్టం వాడంటే. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:18 అవుతుంది. ఫోన్ చేద్దాం సోనుకి. వాడు రెస్పాండ్ అవుతాడో కాడో నాకైతే ఏం అర్థం కావట్లేదు. చూద్దాం. రింగ్ అవుతుంది గైస్. లిఫ్ట్ చేస్తే బాగుండు. హలో హలో హలో, నేను జిన్నుని మాట్లాడుతున్నా. నీతో ఒకసారి మాట్లాడాలి ప్లీజ్. ఒక్కసారి ఒక 10 నిమిషాలు మాట్లాడొచ్చు కదా. నువ్వు అట్లా మాట్లాడకు సోను ప్లీజ్. ఒక్క 10 నిమిషాలు నాకు టైం ఇవ్వు చాలు. ఇంకా లైఫ్లో నేను డిస్టర్బ్ చెయ్యను. ఒకసారి నీతో కలిసి మాట్లాడాలి. ఒకసారి మా ఇంటికి రా ప్లీజ్ సోను, ప్లీజ్ బతిమలాడుతున్నాను, కాళ్ళు మొక్కుతూ ఒక్కసారి రా కదా.
ప్లీజ్ సోను, ఎందుకు అట్లా చేస్తున్నావు? ఒక్కసారి రావచ్చు కదా. లేదు, అసలు నేను అట్లా కొట్టిపియడం అట్లా నేను ఏం చెయ్యను. మనం ఇద్దరమే కూర్చొని ఒకసారి మాట్లాడదాం కదా. నాకు కూడా ఏదో ఒకటి క్లారిటీ కావాలి కదా. నీ లైఫ్లో నువ్వు చూసుకున్నప్పుడు ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి నువ్వు నీ లైఫ్ చూసుకొని నువ్వు కొత్త పిల్ల దగ్గరికి పోవడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు. ఫస్ట్ నువ్వు రా, వచ్చి మాట్లాడదాం అంటున్నా కదా. లేదు, నువ్వు కలిసే మాట్లాడదాం రా ప్లీజ్ సోను, నీకు దండం పెడతా రా అంటున్నా కదా. సోను ప్లీజ్ సోను, నువ్వు నా నంబర్ బ్లాక్లో పెట్టినావని నీ కోసం కొత్త సిమ్ కొని కొత్త ఫోన్ కొని అన్నీ చేస్తున్నా నీ కోసం. ఎందుకు అట్లా చేస్తున్నావు? ఒక్కసారి రావచ్చు కదా నా కోసం. సోను ప్లీజ్ సోను రా సోను, ఒక్క 10 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇయ్యు సోను ప్లీజ్. 2 hours అయినా సరే నేను నీకోసం వెయిట్ చేస్తాను. నా కోసం ఒక 10 నిమిషాలు టైం ఇవ్వు చాలు. సో గైస్, సోను వస్తానంటుండు, మరి వస్తాడో రాడో తెలియదు. వస్తే ఈ వీడియో కొట్టి అప్లోడ్ చేస్తా. ఒకవేళ రాకపోతే ఇంకా నేనేం చేయలేను. కానీ నేనైతే సోనుని చాలా మిస్ అవుతున్నా. సోను అంటే నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా ఇష్టం. నేను వాడి కోసం ఎన్నో సాక్రిఫైస్లు చేసిన, ఎన్నో డిస్రెస్పెక్ట్లు తీసుకున్నా. వాడి కోసం నా సెల్ఫ్ రెస్పెక్టే బోడగొట్టుకున్నా. ఏమో వాడు వస్తే బాగుండు. ఇప్పుడు కూడా నేను తగ్గి మాట్లాడడానికి రీజన్ నాకు సోను కావాలి అని అనిపిస్తుంది. ఇన్ని రోజులు వద్దన్నావు కదా అంటే అవును, నేను వద్దనుకున్నా, కానీ నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా. ఎందుకంటే నేను ఈ 7 years రిలేషన్లో నేను ఏ రోజు కూడా సోను నేను మోసం చేయలేదు. నేను సోనుతో చాలా అంటే చాలా జెన్యూన్గా ఉన్నా. సోనువే లోకం అనుకొని బతికినా నేను. ఇంకో పర్సన్ వద్దు నాకు, ఇంకా ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ని పెళ్లి చేసుకోవాలి, ఆ పర్సన్తోనే ఉండాలి అని అనుకొని నేను సోనుతో చాలా జెన్యూన్గా ఉన్నా. కానీ అయినా సరే వాడికి నా ప్రేమ అర్థం కాకుండా ఇంకో అమ్మాయి దగ్గరికి పోవడము ఏమో. వాడు వస్తే బాగుండు. వస్తాడని కూడా దేవుణ్ణి నమ్ముతున్నాను, నేను రావాలనే కోరుకుంటున్నా గైస్. ఒకవేళ వస్తే చెప్పినట్టే అప్లోడ్ చేస్తా, రాకపోతే ఇంకేం చెయ్యలేను గైస్. డోర్ ఓపెన్ చేయండి. అగ్గో మీ ఎక్స్ డాడీ వచ్చిండు. మీ ఎక్స్ డాడీ నాకు ఎక్స్ అయినట్టు నీకు కూడా ఎక్సే. దా లోపలికి రా. లోపలికి రా సోను, కూర్చో, మాట్లాడతా నీతో. ఓకే, ఎప్పుడు వచ్చినావు నా దగ్గరికి నువ్వు? అవును, నాకు ఏమంటారు ఆమె బయట వదిలేసి వచ్చిన ఇప్పుడు మళ్ళీ. ఏం కాదులే, కూర్చో ఫస్ట్. ఏంది చెప్పు. నువ్వు కూర్చో కదా, మాట్లాడతా. మాట్లాడనే. అరే నువ్వు రారా ఫస్ట్. నాకు ఫోన్ చేస్తుంది చూడు. ఫోన్ ఫ్లైట్ మోడ్ ఎక్కి ఫస్ట్. ఏం ఎక్కి వచ్చా అనుమానం వస్తుంది ఆమెకు మళ్ళా. ఏంది అనుమానం వచ్చేది? నీకు ఎందుకు అవన్నీ కానీ ఏం చెప్పు. వచ్చింది నా దగ్గరికేగా. క్యాండీ మీ డాడీ. ఓవర్ యాక్షన్ చేయకుండా ఏందో చెప్పు. ఎందుకు పిలిచినావా? నీతో మాట్లాడాలనిపించింది, అందుకే పిలిచిన. దేనికి? దేనికి ఏంది? ఏం మాట్లాడాలి చెప్పు. ఏం మాట్లాడాలి ఏంది అంటే నీకు నా మీద ప్రేమ లేదా కొంచెం కూడా? నాకు మొత్తం ప్రేమ పోయింది అసలు. ఎందుకు పోయింది? నాకు ఏమన్నా రీజన్ చెప్పు కదా. నాకేం రీజన్ చెప్పకుండా నువ్వు డైరెక్ట్ ఇంకో అమ్మాయితో తిరుగుతే నాకు ఎట్లుంటుంది చెప్పు. నేను అప్పుడే చెప్పాను నాకు వద్దు అని చెప్పి. ఎందుకు? ఎందుకంటే నేను చెప్పాను. చెప్పకుండా మరి నేనెట్లా మూవ్ ఆన్ అవ్వాలి? ముందు చెప్పాను, మళ్ళీ చెప్పా. నాకేం చెప్పలేవు నువ్వు. నాకేం చెప్పలేదు నువ్వు. అసలు దేనికి పిలిచినా నాకు ఇది రీజన్ చెప్పు. అసలు నువ్వు నన్ను వదిలేయడానికి రీజన్ చెప్పు. నాకు నువ్వు వద్దే. ఎందుకు? అమ్మ వద్దే అమ్మ. ఇప్పుడే నేను నీకు ఇప్పుడు నన్ను
పిలిచడం కారణం ఏంది? ఇది అడగడానికి పిలుచు. ఫోన్ అడగచ్చు కదా. లేదు, డైరెక్ట్ గానే మాట్లాడాలి. ఏదన్నా ఫోన్ లో మాట్లాడితే సాల్వ్ అవ్వదు ప్రాబ్లమ్స్. ప్రాబ్లం ఏంది చెప్పు. మరి నా ప్రాబ్లం గా నీ ప్రాబ్లం ఏంది? నాకు నువ్వు వద్దు అని చెప్పేసి. ఎందుకు? నువ్వు ఇంటికి పోవే, ఎన్ని బతుకుతావా? ఎందుకు? రీజన్ చెప్పు. రీజన్ చెప్పు. నేను ఎందుకు వద్దు? నాకు నువ్వు వద్దు అని చెప్పినా. అదే రీజన్ చెప్పు. అంటే రీజన్ చెప్పలేను. ఎందుకు చెప్పు? మా ఇంట్లోకే చెప్పాలి, నీకెందుకు చెప్పాలా? మరి రీజన్ లేకుండా నన్ను వదిలేసినావు అంటే నేను స్టార్టింగ్ చెప్పినా మళ్ళీ చెప్పలేను. ఇంకా ఓకే, స్టార్టింగ్ చెప్పినా మళ్ళీ నేను చెప్పాను. చెప్పలేవు నువ్వు. నా దిమాగ్ ఖరాబ్ చేయకు, అర్థమవుతుందా? ఫస్ట్ పిలిచినవు ఈ రీజన్ చెప్పు. రీజన్ ఏదో చెప్పు. రీజన్ అదే తెలుసుకుందామని. అరే నీకు దండం పెడతానే, నాకు నువ్వు వద్దే. ఎందుకు? నాకు ఆ పిల్లనే కావాలా, అర్థమవుతుందా? నేను నాకు పిచ్చి లేచిన అనుకో, పిల్లని సోషల్ మీడియాలో తీసుకొస్తానని చెప్తున్నా. ఇజ్జత్ పోతుంది నేను మొత్తం. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా? అసలు నన్ను చూసి కొంచెం కూడా పాపం అనిపించదా కన్నా? నాకు అర్థం కాదు. ఏమనిపించదు. ప్రతిసారి ఏంద్రా ఇది? పాపం అనిపించదు, ఏమనిపించదు నాకు. ఓకే, మరి నువ్వు ఇట్లా చేసేటోడు అయితే అసలు నన్ను ఎందుకు లవ్ చేసినావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దగ్గరికి రాకుండా ఉండాలి. ఇప్పుడు ఎందుకు వచ్చినా అనిపిస్తున్నా. నువ్వు ఇట్లా చేసేటోడు అయితే నా దగ్గర అసలు నా లైఫ్లోకి ఎందుకు వచ్చినావు చెప్పు కన్నా? నువ్వు అసలు నా లైఫ్లోకి వచ్చినావు, నా కెరియర్ నాశనం చేసినావు, నా లైఫే నాశనం చేసినావు. ఇప్పుడు నేను నీతో నీ బాధలు చెప్పుకొని నేను రాలేను, ఓకేనా? నాకు మాత్రం చెప్పుకోవడానికి ఎవరున్నారు చెప్పు? నువ్వు కాకుండా ఇన్ని రోజులు నువ్వు 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 అనే బతికినా కదా నేను. నాకెవరున్నారు చెప్పు ఇంకా చెప్పుకోవడానికి? నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు చెప్పు? మీ ఇంట్లో లేరు, మీ ఇంట్లో ఉన్నారు కదా, నన్ను వదిలేసి. నాకంటే ఎక్కువ మీ ఇంట్లో కదా పో. నాకు అక్కడికి పోయిన వాళ్ళందరూ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. సో నువ్వు ఏమని చెప్పాలి? నేను వదిలేసిన వాడు వేరేదాన్ని పట్టుకున్నా అని చెప్పి అంతే కన్నా. ఎట్లా ఇంట్లో తల్లి తండ్రి నన్ను వదిలేసారు కదా, మా ఫ్యామిలీ దగ్గర నా ముఖం చూపకుండా అయిపోయింది. ఇప్పుడేమో ఇట్లా. సో మొత్తానికి చెప్తున్నాను, నాకు మైండ్ ఖరాబ్ అయితే నేను ఆ పిల్లని సోషల్ మీడియాలో దింపడానికి కూడా అనుకోకొని ఇప్పుడే చెప్తున్నా. అట్లా మాట్లాడకన్నా, అట్లా మాట్లాడుతున్నావు. నన్ను ముట్టుకునే అసలు పిలిచినావు ఏంది చేయలేసుకుంటా మాట్లాడుతావు. ఇప్పుడు ఏడ్చినంత మాత్రాన ఏం కాదు, ఓకేనా? నువ్వు ఏడ్చినంత మాత్రాన వేరే నెంబర్ తిరిగా అనుకో. 100% తిరుగుతా. నన్ను చూస్తే పాపం. నాకు పాపం ఎందుకు అనిపిస్తుంది? నేను లవ్ చేసి నేను పాపం అయింది నాకు. నేను లవ్ చేసింది నా పాపం. నేను లవ్ చేసింది నా పాపం చెప్తున్నా. నేను లవ్ చేయకుండా వేరే దాన్ని ఓడిన మా అమ్మ చూపించిన దాన్ని అరేంజ్గా చేసుకొని ఉంటే అయిపోవు. నేను లవ్ చేసి మా అమ్మని బాధలు పెట్టి మా ఇంట్లో ఫ్యామిలీ ఏదైనా ఇజ్జత్ తీసుకొని ఇప్పుడు నిన్ను కాదనుకుని వేరే దాన్ని లవ్ చేసి అమ్మ. మరి నన్ను కాదనుకుని ఇంకో అమ్మని ఎందుకు లవ్ చేయడం? మనమిద్దరమే హ్యాపీగా ఉందాం కదా పెళ్లి చేసుకొని. నీకు దండం పెడతా, పెళ్ళిళ్ళు గిల్లీలు వద్దమ్మా అంత దాకా ఆలోచించకు. వేరే నుంచి పెళ్లి చేస్తా చేసుకోవాలంటే ఇంట్లో. నాకు అట్లాంటి ఆలోచన లేదు కన్నా. నిన్ను కాకుండా కన్నా అనకు, చచ్చిపోయింది అసలు. కన్నా ఓడాడు. అట్లా మాట్లాడకు కన్నా, ప్లీజ్ కన్నా. ఎందుకు అట్లా చేస్తున్నావు? నేను చెప్పేసిన నీకు కనీసం మనం ఉన్న మెమొరీస్ కూడా నీకు గుర్తు రావట్లేదు ఆ పిల్లతో ఉన్నప్పుడు. నేను చెప్పేసిన నాకు నువ్వు వద్దు, నాకు నీ మెమొరీస్ వద్దు, నాకు ఏమొద్దు, అర్థమవుతుందా? క్యాండిన్ కూడా ఇచ్చేసిన. కావాలంటే దాన్ని తిరిగి నాకు ఇచ్చేసి, కావాలంటే తీసుకొని పోయి పెంచుకుంటా నేను. అట్లా కానీ నీతో నాకు ఏం అవసరం లేదు, ఓకేనా? ప్లీజ్ కన్నా అట్లా ప్లీజ్ కన్నా. చెప్తే వినిపిస్తలేదా నీకు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఎందుకు పిలిచినా చెప్పు. ఈ సింపతి కొట్టి తమాషాలు చేయకు. సింపతి అంటావేంద్ర? నా బాధరా ఇది. సింపతి అంటావేంద్ర అంత సింపుల్ గా? మరి నీ బాధలు చెప్పుకో. ఇంతమంది ఉన్నారు కదా మీ ఫ్యామిలీ. వద్దొద్దు ఈ డైలాగ్లు కొట్టకు, వేస్ట్ కొట్టి కూడా, అర్థమవుతుందా? ఆల్రెడీ మొత్తం డైలాగ్లు కొట్టే నాశనం చేసిన లైఫ్, అర్థమవుతుందా? నాశనం చేసినప్పుడు మళ్ళీ నన్ను ఎందుకు కావాలనుకుంటా? లైఫ్ తీసుకోవాలి. అదే పిచ్చిదాన్ని నువ్వు కావాలనే ఫీలింగ్ వస్తుంది. ఈ 7 years లో నేను ఏ రోజు ఏ తప్పు చేయలేదు.
నువ్వు ఇన్ని తప్పులు చేసినా ఇన్నిసార్లు యాక్సెప్ట్ చేసినా నాకేం తెలుసు నువ్వు ఎన్ని తప్పులు చేసినావు తెలియకుండా నాకు. నేను ఏ రోజు అట్లా తప్పులు చేయలేదు కదా నువ్వు ఉన్నప్పుడు. ఏమో నాకేం తెలుసు నువ్వు ఎన్ని తప్పులు చేసినావు. నాకేం తెలుసు అంటావేంద్రా? నేను ముంగడ తప్పులు చేస్తున్నా ఇంకా చేస్తున్నావేమో. ఈడేమో ఇట్లా చేస్తున్నా ఏమో ఒకసారి చేసి చూపిస్తే అర్థమవుతుందా అని చెప్పి చేయొచ్చేమో నువ్వు తెలియకుండా. అట్లా చేసేదాన్ని అయితే ఎప్పుడో చేసేదాన్ని, కానీ నేను ఇప్పటి వరకు ఎవరితో కూడా మాట్లాడలేదు, ఎవరితో కూడా తిరగలేదు కన్నా. సరే ఇప్పుడు నమ్మినా ఏం చెప్పి ఇప్పుడు ఏం చేయాలా? నాకు నువ్వు కావాలి, నువ్వు వద్దు, నాకు నువ్వు వద్దు అని చెప్పిన. నాకు నువ్వు వద్దు, నీకు మళ్ళా చెప్పను. నాకు నువ్వు వద్దు, నాకు నువ్వు వద్దు. నేను ఆ పిల్లని పిచ్చిలేస్తే చెప్తున్నా. పిల్లతో మళ్ళీ సోషల్ మీడియాలో ఎంటర్ అయితే చాలా గలీజ్ ఉంటుంది చెప్తున్నా. ఫిక్స్ అయిపో. నేను బ్యాడ్ అయినా పర్లేదు, నేను చిల్లరైనా పర్లేదు, నాకు సంబంధం. నాకు లైట్ ఇప్పుడు ముచ్చట్లు అన్ని చెప్తున్నా కదా. నన్ను లైక్ చేసేటోళ్ళు లైక్ చేస్తారు, నన్ను ఫెయిల్ చేసేటోళ్ళు నన్ను అవాయిడ్ చేసేటోళ్ళు అవాయిడ్ చేస్తారు. కాళ్ళు పట్టుకుంటా నన్ను వదిలేకుండా కాళ్ళు మొక్కుతా ప్లీజ్ కన్నా. నేను నీ కాళ్ళు మొక్కుతా, వద్దు. ప్లీజ్ నాకైతే వద్దు, ఫిక్స్. అది నేను ఫిక్స్ అయిపోయినా. లైఫ్ ఖరాబ్ చేయకన్నా ప్లీజ్ కన్నా, నీ కాళ్ళు మొక్కుతా కన్నా ప్లీజ్. వద్దే నాకు వద్దే కన్నా ప్లీజ్. నేనే గండం పెడతా. ఏడ్చినంత మాత్రం ఏం కాదు, ఏడవకు. ఏడ్చి సింపతి కొట్టి నన్ను ఎరుపుకు చేయకు. నువ్వు చెప్తున్నా, నేనేమంత పిచ్చోని కాదు. నాకు తెలుసు నువ్వు ఏడుస్తుంది, పిలిచి ఏడ్చి కావాలని చెప్పి కరగకూడతావు మంచిని. కానీ అలాంటి కాదు కరిగిపోయి. నాకు ఇప్పుడు అలాంటి గుండె లేదు, ఇంకా అయిపోయింది. గుండె వెళ్ళిపోయింది, గుండె చచ్చిపోయింది ఎప్పుడు. సరేనా? సరే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ చెప్పు. రీజన్ ముందే చెప్పిన 100 సార్లు చెప్పాలి రీజన్ నీకు. నేను నాకు ఎప్పుడు చెప్పలే కదా. పాత ఏమైనా జ్ఞాపకాలు ఉంటే గుర్తు చేసుకో, అర్థమవుతుందా? లేకపోతే ఆ పిల్లని పిలుస్తా, పిల్లతో మాట్లాడుకో. అంతుంటే మా కొత్త గర్ల్ ఫ్రెండ్ పిలుస్తా. కన్నా ప్లీజ్ కన్నా, నా ముందు కొత్త గర్ల్ ఫ్రెండ్ అట్లా మాట్లాడక కన్నా, నేను తట్టుకోలేను. నువ్వు ఇంత 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 బండరాయిలా ఎట్లుంటున్నావు కన్నా. నేను దాంతో కూడా ఉండలేకపోతున్నా. మమ్మీ ఇచ్చిన పెళ్లి మాత్రమే చేసుకుంటా. మమ్మీ ఎవరిని చూపిస్తాననే పెళ్లి చేసుకుంటా. అప్పటి వరకు మా అమ్మ బతుకుండి నాకు పెళ్లి చూపిస్తే చేసుకోవాలని చెప్పి. కానీ లవ్ మ్యారేజ్ మాత్రం ఎవరిని చేసుకోను, అర్థమవుతుందా? మాట్లాడక పిల్లలకు కూడా కుళ్ళే చెప్పేసాను. నాకు లవ్ మ్యారేజ్ ఇష్టం లేదు. నేనైతే నేను లవ్ ఏమంటారు, నేను పెళ్లి చేసుకోను. కావాలంటే నీకేం కావాలి చెప్పు, ఎంజాయ్ చేద్దాం, అన్నీ చేద్దాం అని చెప్పిన. సన్నా అవేం మాటలు రా అసలు. ఎట్లుండేటోడు ఎట్లయితున్నావు కన్నా నువ్వు అసలు. లవ్ నీతో ఎంజాయ్ ఏంద్రా. అంటే నువ్వు ఎంజాయ్ కోసం ఒక అమ్మాయిలతో ఉంటున్నావా నువ్వు? అమ్మాయి కూడా అందుకు అమ్మాయి కూడా అన్నది అదే. నేను కూడా ఏం పెళ్లి చేసుకోను, నాకు ఉన్న రోజులు కావాలి అంటే ఇష్టం. నేను చేసుకుంటా అంటున్నా కదా. ఎంత మంది దగ్గర కన్నా పో, చేసుకుంటారా? దండం వద్దొద్దు. ఎందుకన్నా లైఫ్ ఏమైపోతుంది కన్నా. వద్దు అని చెప్తున్నా, వద్దు నాకు. ఇంకా నేను నువ్వు అనుకునే కదా కన్నా బతికింది. ఎందుకు అట్లా చేస్తున్నావు నన్ను? లేదే, వద్దు, అర్థమవుతుందా? కన్నా ప్లీజ్ ఒక్కసారి నన్ను చూడు కన్నా ప్లీజ్ అని చెప్తున్నా. ఒక నిమిషం ఆగి ఏడవకు కన్నా ప్లీజ్ కన్నా. నాతో మాట్లాడు కన్నా ఉన్నంతసేపు ప్లీజ్. ఏం మాట్లాడని చెప్పినా, నీకు దండం పెడతా. నన్ను ఇంకెప్పుడు పిలవకు, నా జోలికి రాకు. అట్లా నాకు కన్నా తట్టుకోలేదు నువ్వు అట్లా మాట్లాడితే. నేను చెప్తున్నావే, నువ్వు ఏడ్చి నన్ను బ్లేమ్ చేసి నన్ను పిచ్చని చేయకు. నేను నా ముఖం కూడా చూడాలనుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు నువ్వు ఏడుస్తుంటే చూడబుద్ధి కూడా కాదు ముఖం అట్లా ఏడ్చుకుంటా మాట్లాడితే, అర్థమవుతుందా? నువ్వు మంచిగా ఉండు, వేరే పెళ్లి చేసుకో, వేరే లవ్ చేసి మంచిగా ఉండు. లేకపోతే లవ్ చేయవు జీవితంలో. నేను లవ్ చేసేవాడు ఎవరు కరెక్ట్ దొరుకుతాడు నీకు, అర్థమవుతుందా? ఎవరు లవ్ చేయకు, మంచిగా ఉండి వీడియోలు చేసుకో, మమ్మీ డాడీని మంచిగా చూసుకో, లైఫ్ సెట్ చేసుకో. నేను కూడా ఏం లవ్ మ్యారేజ్ చేసుకోను. అప్పటి వరకు బతుకుంటే నన్ను వచ్చి పెళ్లి చేసుకో ముసలిదాన్ని అయిపోయిన తర్వాత. సరేనా? అప్పటి వరకు నుంచి నాకు వెయిట్ చేయి. సరేనా? నా పిల్లలు చచ్చిపోతాయి కదా, అప్పుడు పెళ్లి చేసుకో. ఏడ్చి సింపతి కొట్టకు, వేస్ట్. నేను ఇంతేం చేసిన, అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా, నాకు నువ్వు వద్దు అని చెప్తున్నా. వద్దు, ఫిక్స్ అయిపో. సింపతి అంటావు ఎందుకన్నా? ఏడుస్తుంటే ఇది నా ఫీలింగ్స్ కన్నా.
సింపతి కోసం నేనెందుకు ఏడుస్తా కన్నా? ఫీలింగ్స్ వేరే మీద చూపించుకున్నా నాకు అట్లా రాదు కన్నా, ఇంకోళ్ళ మీద ఫీలింగ్స్ నేర్చుకో నాకు రాదు కన్నా, నాకు ఇంకోళ్ళ మీద ఫీలింగ్స్ రాదు, నువ్వే కావాలి కన్నా. వద్దు, నేను ఓతింగ్ నాకు చాలా మిస్ అయిపోయింది. కన్నా ఉండు కన్నా, ఉండిపో కన్నా. చెప్తే వినిపిస్తాను నీకు, నాకు వద్దు అని చెప్పినా అంటే వద్దు, అవసరం లేదు నాకు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నాకు వద్దు, అయిపోయింది. నీ జాగా చూసుకుని నా జాగా నేను చూసుకుంటా. ఆ యూట్యూబ్ గురించి ఏదో మాట్లాడతా, సోనజన్ ఛానల్ నాదే కాబట్టి నేను మాట్లాడతా, అర్థమవుతుందా? మిస్టర్ కౌశిక్ విషయాలు తీసేసుకో, ఏమైనా వేసుకో, బతుకు దాని మీద హ్యాపీగా, అర్థమవుతుందా? మీ ఇంట్లో మంచిగా చూసుకో. నా బతుకు ఎట్లైనా రోడ్ పాలు అయిపోయింది, నా బతుకు మొత్తం జీవితం ఖరాబ్ అయిపోయింది. నా దగ్గరికి రా, నేను చూసుకుంటా అంటున్నా కదా. ఉన్న రోజులు వేదాంతా ఉంటాను, నీ జోలికి అయితే రాను సరేనా? ఒకరు వచ్చేదంటే నీకు ఫోన్ చేసి వస్తా, నాకు అన్నం పెట్టి నాకు మళ్ళీ వెళ్తే సరేనా? బాయ్, పోతున్నా, ఏమైనా వేసుకో. నాకు మళ్ళీ ఫోన్కి ఏం చేయొద్దు చెప్తున్నా. ఫోన్లు చేసి నాకు సతాయించడం వస్తాం మంచిగా ఉండదు, ఏదో ఒకటి చేసుకుంటామని నేను చెప్తున్నా. ఆ పిల్ల ముందు నాకు రిజల్ట్ పోతుంది మళ్ళీ, అర్థమవుతుందా? నీతో సంబంధం లేదని చెప్పినట్టే ఉన్నాను. సో గైస్, చూసిరు కదా నేను ఎంత కాంప్రమైజ్ చేసుకుందాం అనుకున్నా, ఎంత నా దగ్గరికి రా అన్నా కానీ రాకుండా పిల్ల పిలుస్తుందని చెప్పి పిల్ల దగ్గరికి వెళ్ళిపోయిండు. ఇప్పుడు నాకు ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు.